ప్రభుత్వం ఏం పెడతామా? వచ్చే సంఘానికి నాతో సేవలకు కూడా అందరు బాగున్నారు. ప్రతికూల పరిస్థితులు, వాయిద్యం లేకపోయినా ఆయన సన్నిధిలో సమర్పించే సమయం, మరి ఎలా ఉన్నా దేవుడికి కావాల్సింది తన హృదయమే కావాలి కదా పిల్లలు. గతించిన దినాల్లో ఒక సందర్భంలో ఒక మాట తీసుకున్నాం. అంటే కొన్నిటికి కొంతమందికి స్వరాలు ఉండవు, కొంతమంది మాట్లాడే శక్తి ఉండదు, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమందికి అవయవాల కంటి చూపు ఉండదు. కానీ అలాంటి వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడంటే వింటాడు. ఎలా వింటాడు? వారి అంతరంగ స్వభావాన్ని దేవుడు అంగీకరిస్తాడు. వాయిద్యం లేకపోయినా, మైకులు లేకపోయినా, ప్రార్థించుకునే స్థలాలు లేకపోయినా, మన భక్తి జీవితంలో మనకు ప్రాధాన్యమైనది ఏంటంటే దేవునికి కావాల్సింది మనసు, మన అంతరంగ స్వభావం ఏ రీతి ఉందో అదే కావాల్సింది. మన హృదయపూర్వకంగా సన్నతిస్తున్నామంటే గంభీరంగా శబ్దం చేసినంత మాత్రాన దేవుడి సన్నిధికి చేరుతుంది అనేది ఆ కాన్సెప్టే వేరు. కావాల్సింది హృదయపూర్వకంగా, అంటే హృదయం అంతా కూడా ఆయనతో నిండుకుంటే దేవునికి అంతకు మించిన సంతోషం లేదు పిల్లలు. దాంట్లో స్వరాలు, రాగము, తాళము, కీబోర్డు, మనకి మైనర్స్, ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా కోడ్స్ అన్ని కూడా మనకు అవసరం లేదు. ఒక సందర్భాలు ఆ రీతిగా తీసుకెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులైనా కానీ హృదయపూర్వకంగా ఆయన సన్నతించడం మాత్రం మనం నేర్చుకోవాలి పిల్లరా. పిల్లరా ఏమాత్రం కూడా మరి ఇవి నిరసించిపోకుండా మరి ఆయన సన్నిధిని అనుభవించిన తృష్ణ కలిగి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభుత్వం అనుభూతి తెలియసిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాత్రం ధ్యానం చేద్దాం పిల్లరా. కీర్తన భాగము 145వ అధ్యాయము 145వ అధ్యాయం 20వ వచనం చదువుదాం పిల్లలు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడను, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను అంటున్న పిల్లలు. బాగా సుపరిచితమైన మాటలు ఇది ఒకటి పిల్లలు. మనకు బాగా వాక్య ధ్యానంలో వాగ్దానాలు తీసుకున్నప్పుడు కానీ, మన గోడల మీద సూచనలుగా మనం రాసుకున్నప్పుడు కానీ, ద్వార పలకల మీద రాసుకున్నప్పుడు కానీ, సైన్ బోర్డ్స్ అమ్ముకునేవారు కూడా ఇలాంటి విషయాలు ఎక్కువగా అమ్ముతుంటారు. యెహోవా తను ప్రేమించు వారందరినీ కూడా ఏం చేస్తారంట? కాపాడుతారంట పిల్లలు. కానీ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అంటున్నాడు పిల్లలు. దానికంటూ పరిమితులు లేవన్నాడు, పరిధులు లేవన్నాడు. ఎంతయ్యా ప్రేమించిందంటే ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఆయన అంతలా ప్రేమించాడు కాబట్టి సర్వమానవాళికి కావలసిన ప్రతి ఇవిని కూడా అనుగ్రహించేశాడు. మనం అంటే ఆయన ప్రేమించిన వారే కాదు, ఆయన్ని ప్రేమించిన వారిని అందరితో పాటు, ఆయన ప్రేమించిన వారితో పాటు అందరికీ సమానంగా సర్వ హక్కులు ఇచ్చేశాడు. ఉదాహరణకి మనం ఇక్కడ ఉంటున్నాం ఈ ప్రాంతంలో, మనతో పాటు అనేకులు ఉంటున్నారు. వారు డ్యూటీ చేసుకుంటారు, మనము డ్యూటీ చేసుకుంటాం. వారికి సెలవు దొరికింది, మనకు సెలవు దొరికింది. వారితో పాటు మనం ఒకే క్యాంపులో ఉన్నా, ఒకే స్థలంలో ఉన్నా, ఒకే బిల్డింగ్లో ఉన్నా, వారు తనకు అనుగుణంగా వెళ్ళిపోయి మనమేమో ఆయన సన్నిధికి వచ్చేసాం. ఆయన వారిని కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. వారికి ఉద్యోగాలు ఇచ్చాడు, మనకి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి. అలాగే సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, ఆకాశ అన్ని ఇచ్చేశాడు, సమృద్ధికి ఇచ్చాడు, ఆహార నిల్వలు ఇచ్చేశాడు. ఎందుకు? ఆయన ప్రేమించాడు కాబట్టి. ఇది బాగా ఉంది పిల్లలు. కానీ తనను ప్రేమించే వారికి దేవుడు ఏమీ కలుగుతాడు? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి సర్వమానవాళికి అన్నీ ఇచ్చేశాడు. అందులో ఇంకేం లేదు, అంటే కొరత అంటే ఏమి లేదు. ఇంకా అన్యాయము అంటే తక్కువ జాతిగా, తక్కువ చూడడము, వారు ఉన్నత స్థాయి అని ఇలాంటి భేదం, పక్షపాతం అనేది అసలు కనిపించదు దేవుడి ప్రేమలో. అలా ప్రేమించాడు కాబట్టి సర్వమానవాళికి, అంటే ఆయన నీటిని ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, ఋతువులన్నీ కూడా అందరికీ సమానంగా ఇస్తున్నాడు. కానీ ఇక్కడ వాక్య భాగం ఏంటంటే యెహోవా తన్ను ప్రేమించు వారినట ఏం చేస్తున్నాడంట? కాపాడుతున్నాడంట. అంటే తనను ప్రేమించిన వారిని ఏమైపోతుంది మరి? చివరికి కింది కట్టినాడు అన్నమాట. అయితే భక్తులందరినీ ఆయన నాశనం చేయరు. అలాగైతే యెహోవా లోకమును ఎంతో ప్రేమించాడు తండ్రి. అలా తండ్రి ప్రేమిస్తున్నాడు కదా అని కృతజ్ఞత భావంతో ఎవరైతే తండ్రిని, దేవుని ప్రేమిస్తారో వారిని ఆయన కాపాడుతున్నాడు పిల్లల. మనకు అంటే ఈ మాట ఎప్పుడు విన్నా కానీ బాగా తెలిసిన మాట ఉన్నా ఒక మాట జ్ఞాపకం చేస్తాను పిల్లల. అంటే ఈ మాట ఏంటంటే తను ప్రేమించిన వారంటే మనకు అర్థం అవ్వట్లేదు. లోకంని దేవుడు ప్రేమించాడు, అందుకని అన్ని ఇచ్చేశాడు. మరి దేవుని ప్రేమించే వారికి ఏమి ఇస్తాడు? మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం ఎలా బ్రతికినా పరలోకం వెళ్ళిపోతాం. అంటే గొప్పగా బ్రతికినా పరలోకం వెళ్ళిపోతాం, కొద్దిగా బ్రతికినా పరలోకం వెళ్ళిపోతాం. అందరినీ సమానంగా చూస్తాడని మనం అనుకుంటున్నాం. అంతే కదా అనుకుంటున్నాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాం పిల్లలు.
భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భర్తకు అనారోగ్యంగా ఉంది. ఏమంటే మీరంటే నాకు చాలా ప్రేమ అండి అని భార్య మాటికి అంటుంది అనుకోండి. ఇప్పుడు భార్య భర్త పట్ల చేయాల్సింది అది కాదు కదా. ఇప్పుడు భర్త అనారోగ్యంగా ఉన్నాడు, తనకి ఏది కావాలో అది ఇవ్వాలి. ఇప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు కదా, అంతే కదా. తనకి ఏమి కావాలో అది ఇవ్వాల్సింది. ఇప్పుడు మాటికి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు నేను అంటే చాలా ఇష్టం రా, మీరంటే చాలా ఇష్టం రా, ఒక్కదానివి మా ఇంట్లో ఒక్కదానివి కాబట్టి ప్రేమ అంతా కూడా మా అందరి ప్రేమ కూడా మీ మీద ఉందని మాటికి అంటున్నారు. కానీ దానికి కావాల్సింది ఇవ్వట్లేదు వారికి. అలాగే తల్లిదండ్రుల మీద కూడా తండ్రి అమ్మ నాన్న అంటే నాకు చాలా ప్రేమ అండి మనం ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటాం. కానీ వాళ్ళు బ్రతుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మనం చాలా ప్రాధాన్యతమైంది. అరే మాటికి ప్రేమిస్తున్నాను అంటున్నాడు, బాగా ఇష్టం అంటున్నాడు, కానీ కనీసం మేము కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, అవే పాత బట్టలు వేసుకుంటున్నాం అని అన్నారు అనుకోండి, మనం అక్కడే చచ్చిపోయినట్టే, ఇంకేం లేదు కదా దాంట్లో. నేను మాటికి మీరంటే ప్రేమ అండి. లోకంలో ఇప్పుడు ఎన్నో మాట్లాడున్నారు. ఇప్పుడు యూత్లో చాలా మంది ఉన్నారు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చాలా బాగుంటారండి ఎవరైనా అన్నారు అనుకోండి, అంతవరకు తల్లిదండ్రులు అనేది బంధువులు అక్కడ రక్త సంబంధులు ఎన్ని మాట్లాడినవన్నీ పట్టించుకుంటారు. నాకు భలే గుర్తెరిగారు నన్ను, ప్రపంచంలో ఎవరు గుర్తెరిగింది ఇంతవరకు నా తల్లి అనంది, నా తండ్రి అనంది, నువ్వు మాత్రం భలే అనేసావు అని అదే దృష్టిలో ఉంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ అలాగే ఉంటారు, ఆడపిల్లలైనా చిన్నపిల్లలైనా. కానీ అప్పుడే అనుకోవాలి ఇప్పుడు ఏదో ఒకటి సోప్ వేస్తున్నాడు మనకు అర్థం అవ్వాలి, అంతే కదా. పిల్లలు ఇప్పుడు మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కాబట్టి మనకు కావాల్సిన అన్ని ఇస్తున్నారు కాబట్టి వారిలో దాంట్లో కార్యరూపం దాల్చుకుంది కాబట్టి ప్రేమ మనకు కనిపించట్లేదు. కానీ కొన్ని మాటలు ఉంటాయి చూసారా, వెనకాల క్రియారూపం ఉండదు, మాటలే ఉంటాయి. అందుకని ఒక మంచి మాట భక్తుడు రాస్తున్నాడు యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి పిల్లలు. చిన్నపిల్లలారా 3వ అధ్యాయం 18వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుమంటున్నారు పిల్లలు. ఇక్కడ మంచి మాట. చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదు కదా, పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలు కాదు. దేవుడు అందరికీ చెప్తున్నాడు, మనందరికీ చెప్తున్నాడు, తన పిల్లలైన అందరికీ చెప్తున్న మాట ఏంటంటే ప్రతిసారి మాటలతోనే. మనం ప్రార్థించినా కానీ గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాం పిల్లలు. మనం వాక్యం చెప్పినా గొప్ప మాటలు చెప్తూ ఉంటాం. నలుగురికి ఏమైనా చెప్పమన్నా కానీ బాగా గొప్పగా చెప్తూ ఉంటాం. కానీ కార్యక్రమానికి వచ్చేసరికి చాలా వెనుకడుగేస్తూ ఉంటాం. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలం అయిపోయాయండి. ఆరాధించుకోవడానికి స్థలం లేదనుకోండి, ఇబ్బంది అయినా పర్లేదు, ఒక చిన్న గృహం దొరికినా పర్లేదు, అక్కడ చేసుకోవడానికి మేము సిద్ధమని ఎందరు వస్తారు? ఒకసారి చేతులు ఎత్తండి పిల్లలు, ఎందరు వస్తారు? అందరు వస్తారు కదా. అది మాత్రం మనసులో పెట్టుకోండి పిల్లలు, వచ్చే వారం జ్ఞాపకం చేస్తాను. అందరు వస్తారు కదా. ఎలాంటి అంటే మాటికి ఏంటంటే ప్రభావ నీ సన్నిధి అంటే చాలా ఇష్టం, నీ సన్నిధిలో సంతోషం ఉంది, చర్చికి వెళ్దాం రండి, ఒక వెహికల్ ఉందా లేదా అంటే ఎలాగైతే వస్తున్నారో, చర్చికి వెళ్ళే అవకాశం లేకపోయినా, ఆరాధించుకోవడానికి స్థలం లేకపోయినా, అది ఇంట్లో ఆరాధన కానీ ఎక్కడికైనా నువ్వు రాగలగాలి. చిన్నపిల్లలారా ఏమంటాడు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమ. అంటే క్రియతోని దేవుని ప్రేమించాలంట. ప్రతిసారి మాట కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవా నువ్వంటే నాకు ప్రాణం, నీ సన్నిధి అంటే ఇష్టం అని కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు, ఎప్పుడు చిన్నపిల్లలు బాప్తిసం తీసుకున్నప్పుడు వారి హృదయంలో ఒక మంచి సంకల్పం ఉంటుంది, ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. దేవా నీ కొరకు బ్రతకాలి. ఏదేమైనా కానీ ఇక్కడ నుంచి నేను టీవీ చూడను, ఇక్కడ నుంచి నేను సినిమాలు చూడను, అన్నిల సావాసము విందులు ఇలాంటి పొత్తులకు దూరం అవును కాదు కానీ ఒక తీర్మానం చేసుకుంటారు. కొత్తలో ఆ మాట అంటే బాగుంటుంది. ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఇంచుమించు మనకు బాప్తిసం తీసుకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇట్లా పెరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే మాట అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది దేవునికి? అందుకని ఒక మంచి మాట ఏంటంటే, చిన్నపిల్లారా ప్రతిసారి మాటలే కాదు క్రియతోని సత్యంతోని ప్రేమించండి దేవుణ్ణి. అలా నువ్వు కనుక నన్ను ప్రేమిస్తే నిన్ను నేను కాపాడుతాను అంటున్న మాట, అంతే కదండి. యెహోవా లోకాన్ని ఎంతో ప్రేమించేస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు భార్య తన భర్తను ప్రేమించినట్టుగా, భర్త తన భార్యను ప్రేమించినట్టుగా ఇద్దరు ప్రేమించుకుంటేనే ఆ అన్యోన్య సంబంధం చక్కగా ఉంటుంది. ప్రతిసారి డామినేషన్ ఉందనుకోండి, భర్త మీద భార్యది, భార్య మీద భర్తది, పిల్లల మీద తల్లిదండ్రులది, అంటే ఒకేసారి అంటే కోపము విపరీతమైన అది ఉందనుకోండి, అసూయ, దేశం అనేది, అది కొంతవరకు చక్కగా సాగిన తర్వాత కాలక్రమాన్ని సుఖమైన జీవితాన్ని, సంసారాన్ని కొనసాగించలేదు. అందుకనే వారు ప్రేమిస్తున్నారు కాబట్టి అదే పరిధిలో వీరు కూడా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటే
అది అన్యోన్య దాంపత్యంగా కనబడుతుంది, అన్యోన్య కుటుంబంగా కనబడుతూ ఉంటుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, ఎంత అయ్యా అంటే పరిధులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతే కదా, అగాపి ప్రేమ అని అంటున్నాం. ఇంకా దానికి ఇంకా పోల్చలేదు, ఎంతటితో కంపేర్ చేయలేదు. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే ఎలా ప్రేమిస్తున్నావు? ప్రతిసారి మాటతోనే అంటున్నావా? 1000 నదులంతా విస్తార తైలాన్ని తీసుకొని వస్తా అంటే సరే ఒకసారి ఇచ్చేయిరా నాన్న అన్నాడు అనుకోండి, ఇచ్చేయి నా కోసం ఒక ఇచ్చేయి కొద్దిసేపు, అంతెందుకు మరి ఒకసారి నువ్వు ఇట్లా అంటున్నావు కదా, అంతెందుకు నీకు ఇష్టమైంది ఒక 100 ధరమ్స్ నాకు వేసేయి అన్నాడు అనుకోండి, ఆ పరిస్థితి ఏంది? అందుకని ప్రతిసారి మాట నాలుకే కాకుండా క్రియతోనంట సత్యముతోని హృదయపూర్వకంగా ఆయన ప్రేమించడం అంటాడు. ఒకవేళ అలా హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తేనంట ఏం చేస్తానంటున్నాడు? కాపాడుతున్నట్టున్నాడు పిల్లలు. ఆయన కాపాడేది చాలా గొప్పగా ఉంటాయి పిల్లలు. మంచి మాట చూద్దాం పిల్లలు. కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి పిల్లలు. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అంటున్నారు. ఈ మాట ప్రతిసారి చదువుతూ ఉంటాం పిల్లలు. నేను కూడా చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పాను, కానీ ఇంకా ఆలోచిస్తుంటే కొత్తగా అనిపించింది ప్రతిసారి. దీని గురించి నేను ఎన్నో సందర్భాల్లో నేను చెప్పిన దాఖలలో ఉన్నాయి, నేను కూడా నాకు కూడా జ్ఞాపకం ఉంది, మీరు కూడా ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటారు. కానీ ఇక్కడ మంచి మాట ఏంటంటే పిల్లల, మాటికి చదువుతూ ఉంటే తినగ ఏమైపోతుందంటే వేము. కానీ వాక్యం కూడా శక్తి ఏంటంటే పిల్లల, ప్రతిసారి ఒక బలం, ఒక రకమైన బలం ఇస్తూ ఉంటుంది. నిజంగా గుండె నిండా సంతోషం ఉంటుంది. అది ఎప్పుడు చెప్తామా అని మనసులో ఇలా నిలుపుకుంటూ ఉంటాం, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు అవకాశం. ఒకసారి వచ్చింది అనుకోండి పిల్లలు, అది ఎక్కర్లేని పట్టలేని జాలనంత విస్తారమైన జ్ఞానంతో బయటకు వచ్చేస్తుంది. దాన్ని కనుక మనం అనుభవిస్తే, దాంట్లో ఉన్న పరమార్థం కనుక మనం అనుభవిస్తే నిజంగా అది మన ముఖంలోనూ మన ఎక్స్ప్రెషన్లోనూ తెలిసిపోతుంది, మన సంభాషణలోనే. ఇక్కడ మాట చూడండి పిల్లలు, దేవుణ్ణి ప్రేమించేవారు అంట, తన్ను ప్రేమించేవారికి. అక్కడ చూడండి పిల్లలు, దేవుడు తన్ను ప్రేమించేవారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపించలేదంట. అంటే ఇందాక మనం చదువుకున్న మాట గుర్తుంది, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అలాగే దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎలా ప్రేమించాలంట? మాటతోనే కాదు, నాలుకతోనే కాదు, క్రియతోని, సత్యమైన పనితోని. ఎవరో ఫోర్స్ చేశారు కాబట్టి పని చేస్తుంటాం, అది కాదంట. క్రియ ఉండాలి, అలాగే సత్యం ఉండాలంట. హృదయపూర్వకంగా మాట మాట్లాడుతుంది కదా, పూర్ణ బలము, పూర్ణ శక్తి అని అంట కదా, అందులో సత్యం ఉంటుంది. అలా సత్యముతో కనుక దేవుడు ప్రేమిస్తేనంట ఆయన అలాంటి వాడిని కాపాడుతానంట. అలా మరి అందరినీ కాపాడుతున్నావు కదా ప్రభు అంటే కాదు. అందరినీ కాపాడే విధానం వేరు, తను ప్రేమించు వాడిని ప్రత్యేకంగా కాపాడే విధానం వేరు పిల్లలు. నిజంగా అలా ఉంటుందో లేదో మనకు అర్థమైపోవాలి. నేను ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను పిల్లలు. యోహాన్ గారు బాగా తెలుసు కదా, బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు. ఆయన ఎలా చంపబడ్డారు? శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఎవరు చంపారు? ఆ సందర్భం తెలుసు కదా మీకు. అలాగే యోహాను సహోదరుడైన యాకోబు ఉంటాడు, అపోస్తుల కార్యానికి వచ్చేసే వరకు వెళ్ళి ఆయన కూడా చంపబడతాడు పిల్లలు. ఆయన కూడా శిరచ్ఛేదనం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన దేవుని కొరకు శిరచ్ఛేదనం చేసిన వారికి ఒకే స్థానము, మాటికి ఏదో అవకాశం ఉంటే దేవుని సన్నిధికి వచ్చేవాడిని, నెలలో ఒకసారి అవకాశం వస్తే వాక్యం చెప్పేటోడిని, అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడిని, నాకు అదే స్థానం ఇస్తాడు ఒకవేళ నీతిగా బ్రతికితే. మీరు ఆలోచించండి. ఇప్పుడు అలా నేను ఇంతవరకునే మాటలు చెప్పేశాను, క్రమం తప్పకుండా వస్తున్నానంటే నేను నెలలో ఒకసారి వాక్యం చెప్తున్నాను, అప్పుడప్పుడు అవకాశంలో ప్రార్థన చేస్తున్నాను, ఏ సావాసం మానుకోవట్లేదు, నాకు అదే స్థానం ఇస్తాడా? లేదండి నాకు అవకాశం ఉన్నప్పుడే నేను సావాసానికి వస్తున్నాను, నాకు అదే స్థానం ఇస్తాడా? మరి ఇన్ని తప్పులు చేసినా ఒకసారి మళ్ళీ తండ్రి పాపిని అని ఆయన పాదాలు పట్టుకుని వేడి సిద్ధపాటు గుడికలు మనం ప్రార్థించుకొని మళ్ళా బల్లను పూచుకున్న తర్వాత మనకు అదే స్థానం ఇస్తాడండి? కానీ సందేహం వచ్చింది కదా. అది అలాగే ఉండనివ్వండి మనసులో, అది అలాగే ఉండని మనసులో. అందుకనే దేవా ఎక్కడైనా ఇంకా నాకు ఆ నిత్యత్వం దూరం అయిపోతుందనే భయం అనేది మన మనసులో ఉండిపోతుంది. అది కనుక మన మనసులో ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే అందరికీ సమానంగా ఇచ్చేస్తారు అనుకుంటాం. ఇప్పుడు ప్రభు బ్రతికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయనకు ఒకటే స్థానం, మనకు ఒకటే స్థానం ఇచ్చేస్తాడు. అది మనసులో ఉండాలి. అలా ఉంటే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనిపించలేవంట. ఇది చాలా సందర్భాల్లో మనం వాడుకున్నాం పిల్లలు. అప్పుడప్పుడు కొన్ని పర్యాల్లో ఈ మాటను ఎలా మాట్లాడతామంటే, నువ్వు ఒకవేళ ప్రార్థించుకొని ముందుకు వెళ్తూ ఉంటే నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడని అనుకుందాం. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగము మన కంటికి కనిపించేస్తుంది, మన కంపెనీ కనబడుతుంది, మన శాలరీ, మన ప్యాకేజ్ అంతా కూడా కనబడుతుంది. ఇది చెల్లుబాటు అవుతుందా దీని ముందు?
దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచును అవి కంటికి కనిపించలేదంట. దేవుడు సిద్ధపరిచేవి కంటికి కనిపించవంట. కానీ ఇది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. వివాహం కొరకు సిద్ధపడుతున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మంచి వరుడు కావాలని లేక వధువు కావాలని మన సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిన పాస్టర్ గారు మాకు అవ్వట్లేదు, సంఘం అందరూ కూడా ప్రార్థించండి ఒక రిక్వెస్ట్ వచ్చింది. మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఏం పర్లేదు నీకు మేలైంది దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మేలు దొరికితే వాడి మేలు దొరికినట్టు భార్య దొరికితే, మంచి భార్య దొరికితే వాడికి మేలు దొరికిందనే వాక్య భాగం ఉంది. కాబట్టి దేవుడు తన కొరకు ఏది సిద్ధపరిచినో అవి కంటికి కనిపించలేను. ఒక మంచి మ్యారేజ్ సెట్ అయిపోయింది, ప్రపోజల్ వచ్చింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు కంటికి కనిపిస్తుందా కనిపించదా భార్య? ఇప్పుడు ఈ వాక్య భాగం అక్కడ చెల్లుబాటు అవుతుందా? కాదు కదా పిల్లరా. కానీ ఇప్పుడు మనకు అకస్మాత్తుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, అయినా పర్లేదు, దేవుడు ఒక మార్గం తెలిసి ఎవరైనా నడిపిస్తాడు. అక్కడి నుంచి మనం తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిపోరు అనుకోండి, మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను ముందుగానే సిద్ధపరచాలని అనుకోం కదా. కొన్ని పర్యాయాలు ఏంటంటే పిల్లలు ఈ వాక్య భాగాన్ని అలా అనుకుంటాం. కానీ ఇది అందరితో పోల్చబడింది కాదు, అన్నిటికీ పోల్చబడింది కాదు. ఆయన సిద్ధపరిచేదంట నిజంగా కంటికి కనిపించదంట. అది ఉద్యోగమైనా శాలరీ అయినా మనం అనుకుంటాం, కానీ దేవుడు ఏర్పరిచే వేరు ఉంటుందండి. దేవుడు చేసే కార్యాలు వేరు ఉంటాయి, ఆయన కాపాడే విధానం వేరు ఉంటుంది. మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించే వేరు ఉంటాయి, ప్రతిఫలాలు వేరు ఉంటాయి, పనికి ప్రతిఫలాలు వేరు ఉంటాయి. మన శాలరీ అంటే రావాలంటే దానికి 30 రోజులు పని చేయాలి కాబట్టి దానికి పనికి ప్రతిఫలం జీతం ఇస్తున్నాడు దేవుడు. అలాగే ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ దేవుణ్ణి ప్రేమించే వారినంట, తను నిజముగా ప్రేమించే వారికి దేవుడు కొన్ని స్థానాలు సిద్ధపరుస్తాడు, కొన్ని పరిస్థితులు సిద్ధపరుస్తున్నాడు. అవి కంటికి కనిపించలేవు, అంతే చెవులకు కూడా వినబడవంట. అది హృదయానికి కూడా ఆ గోచరం కాదు, అసలు మన ఆలోచన కూడా తట్టంది అని అంటున్నాడు పిల్లలు. అది కనుక మనం గుర్తెరిగితే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకని కొందరు భక్తుల జీవితాలు మన కళ్ళ ముందుకు అందుకే వచ్చాయి పిల్లలు. ఊరికే చెప్పలేదు, ఊరికే రాయలేదు, ఊరికే మాటలన్నీ కూడా మన గ్రంథస్థమై మన దగ్గరికి రాలేవు పిల్లలు. కొంతమంది భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తూ ఉంటే పిల్లలు, ఈ వాక్య భాగాన్ని మన మనసులో ఉంచుకొని ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువుదాం పిల్లలు. కీర్తన భాగం 39వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను అంటున్న పిల్లలు. ఆయన నోరారా పలుకుతున్నాడంట. దేవా, వాక్య ధ్యానాన్ని దీన్ని పఠిస్తూ ఉంటే నా గుండె, నా హృదయంలో మంట పుడుతుంది, నీ కొరకు బ్రతకాలన్న తృష్ణ కలుగుతుంది. మరి ఇంకా ఎన్ని డేస్ ఉన్నది నా లైఫ్లో? ఆ డేస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది, నా డెత్ ఎలా ఉండబోతుంది, నా ఎండింగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూస్తే దానికి అనుగుణంగా నేను నా బ్రతుకును ప్లాన్ చేసుకుంటాను. మనం ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉండే, రేపు వర్కింగ్ డేనా కాదా, లేదు రేపు హాలిడే అని చెప్పేశారు అనుకోండి, మనం మార్నింగ్ 4కి లేవాల్సింది 5కి లేవాల్సింది కాస్త 8కి 9కి 10కి 12కి 1కి అట్లా లేస్తూ ఉంటాం. ఒకవేళ డ్యూటీ ఉందని చెప్పేశారు అనుకోండి, మనం 6కి లేచి రెడీ అయిపోయి 8కి అట్లా వెళ్ళిపోతాం ఉంటాం మన షెడ్యూల్ ప్రకారంగా. నీ దినవాల ఎండింగ్ ఎలా ఉండబోతుందో కొద్దిగా ముందుగా చెప్తే బాగుంటుంది తండ్రి. ఎందుకంటే నీ మాటలు, దానికి ఉన్న జీవము, అది ఆలోచిస్తుంటే క్రొవ్వు మీద దొరికినట్టుగానే ఉంది. అది తేనె కంటేను, జుట్టు తేనె దారుల కంటేను మధురంగా అనిపిస్తుంది. అన్న గుండె అంతా కూడా రగిలిపోతుంది. దయతో ఒక్కసారి నా బ్రతుకు కాలము ఎంతటితో ముగియబోతుందో దయచేసి తెలియజేయి తండ్రి అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. మన ప్రార్థనలు ఇలా ఉండవు పిల్లలు. ఆరోగ్యం నీవు, ఆరోగ్యంలో ఇంకా బలం నీవు, ఆయుష్ నీవు అని అంటాం. ఐశ్వర్యమేమో అన్ని సుఖాలు కావాలని మనం కోరుకుంటాం పిల్లలు. కానీ మనం ఎండింగ్ ఎలా ఉండబోతుందో కనుక మనకు తెలిస్తే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మనకు తెలుస్తుంది పిల్లలు. భక్తులు ఎందుకు అంతగా గొప్పగా బ్రతికేశారంటే, అయ్యా మేము ఎలాగో వచ్చేస్తామని వారికి తెలిసిపోయింది పిల్లలు. మనం అనుకోని ఈ లోకంలోకి రాలేదు, తల్లిదండ్రులు కోరుకున్నంత మాత్రాన మనం ఈ లోకంలోకి రాలేదు, మనని కంపెనీ కోరుకున్నంత మాత్రాన ఈ భూమి మీద మనం పుట్టలేదు. ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి ఈ లోకానికి వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వారమే కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఇంకా చాలా సంవత్సరాల ఆయుష్ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం పిల్లలు. లేదయ్యా నువ్వు వచ్చే నెలలో ఈ 16వ తేదీన నువ్వు పోతావనే విషయం మనకు తెలిసింది అనుకోండి, ఒకవేళ పోతామని తెలిసింది అనుకోండి, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి పిల్లలు. అది మనసులో ఉంచుకోండి పిల్లలు. ఇందాక చదివిన మాటలు కూడా మనసులో ఉంచుకోండి. దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచెనో
అవి కంటికి కనిపించలేవు, చెవులకు వినబడలేదు, అది హృదయానికి గోచరం కాలేదు, అది ఆలోచన కూడా తట్టలేదు, చెవులతో ఇప్పుడు విన్నది కూడా కాదు. అంటే అది ఎలా ఉండబోతుంది అనేది ఆయన సిద్ధపరిచేది. లోకాన్ని ప్రేమించినప్పుడు దేవుడు అందరికీ అన్ని సమానంగా ఇచ్చేశాడు. తన కొరకు బ్రతికే వారికి స్పెషల్ గా దేవుడు ట్రీట్ చేస్తాడు పిల్లలు. ఆ విషయం మాత్రం గుర్తెరగండి. నీ హృదయపూర్వక దేవుని సన్నిధిస్తూ ఉంటే గుండెల నిండా నీకు సంతోషం కలుగుతుంది. నీ పక్కన వారు మామూలుగానే ఉంటారు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, చూసారా పిల్లల? నీ ప్రార్థన చేసేటప్పుడు నీ గుండె కరిగిపోతుంది, చూసారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు నిన్ను అలాగే ట్రీట్ చేసి పక్కన ఉన్న వారిని కూడా అలాగే దేవుడు ట్రీట్ చేయడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆ విషయం నీకు ఎప్పటికి ఉండిపోవాలి. నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీ సమయాన్ని కానీ, నీ వ్యాయాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, నీకున్న పిల్లల్ని కానీ, నీ సమయాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ నువ్వు ఒకవేళ దేవుడి పరిచయంలో వినియోగిస్తే నీది ఏది కూడా వృధా కాదు. లేదా అందరూ వస్తున్నారు నాకెందుకు అంత పట్టింపు అంటే అందరినీ చూసినట్టు నిన్నెందుకు చూస్తాడు దేవుడు? నిన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆయన సిద్ధపరిచేది నీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు, ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడు అంటే, అయ్యా నా హృదయం అంతా కూడా మండిపోతుంది ఈ మాటలు విన్నప్పుడు కానీ, ప్రార్థించినప్పుడు కానీ, నా గుండె కరిగిపోతుంది. ఎందుకయ్యా 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 ఇంత ఆయుష్ ఇచ్చేసావు, మరి ఇంతకాలం ఇచ్చేసావు, అది ఇంకెంతకాలం నేను బ్రతుకుతానంటే, దావీదు నువ్వు కొంతకాలంలో నువ్వు చనిపోతావు అయ్యా, చనిపోతావు అన్నప్పుడు, అయ్యా దినాన్ని ఏదో నాకు చూపించు తండ్రి, ఎలా ఉండబోతుందో చూపించు అన్నప్పుడు తన తీరంతా కూడా మారిపోతుంది. భక్తుల జీవితాలన్నీ కూడా చూడండి పిల్లరా. హిజ్కియా గారు మనకు బాగా తెలుసు కదా పిల్లలు, అది బాగా తెలుసు కదా మాట. ఆయనకు ఎంత ఆయుష్కాలం పొందుకున్నాడు? 15 సంవత్సరాలు పొందుకున్నాడు. ఆయన యెషయా గారు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హిజ్కియా రాజు కదా, సరే నేను తొందరగా నేను ఏం చేసుకోవాలంటే నా ఇల్లు చెక్క పెట్టుకోవాలి, నా ఇంటి వాళ్ళందరికీ నేను మంచి చెడులు అన్ని చెప్పేసేయాలి, నా తర్వాత నా కుమారుడు రాజు అయిపోవాలి. అయ్యా తాళపు చేతి ఈ గుత్తినంతా కూడా నీ దగ్గర పెట్టుకో, ఇది విరోధాలము, లోపల ఉన్న సామాన్లు, పట్టా కాగితాలు, ఇది అన్ని కూడా ఆస్తుల వీలునామా, ఇవన్నీ కూడా అని అలా చక్క పెట్టుకోవడానికి సిద్ధపడలేదు పిల్లలు. వెంటనే అతను ఏం చేశాడు? గోడ వైపు తిరిగి ఏం చేశాడు? అతను ప్రార్థన చేశాడంట పిల్లలు. అంటే అంతం ఎలా ఉండబోతుందో ఒకసారి డేట్ కానీ, టైం కానీ, సిచ్యువేషన్ అంతా కూడా తెలిస్తే పరిస్థితి ఏమైపోతుంది? అంత తారుమారైపోతుంది. ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలు ఇంట్లో పరిచయం చేస్తున్న పిల్లల్ని కానీ, తల్లిదండ్రులు కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. మీరే ఇంట్లో రూమ్మేట్స్ ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మరి అన్ని బాగున్నప్పుడు అరే అది తీసుకొచ్చి ఊరా అని అడిగారు అనుకోండి, ఎరా అన్ని బాగున్నాయి కదా తెచ్చుకోవచ్చు కదా అంటారు అని అదే అంటారు కదా. అంటే మీరు ఏమో తప్పు అనుకోవద్దు, అలాగ అలా అంటారు. కాళ్ళ చేతులు అన్ని బాగున్నాయి కదా అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే అలా అనుకున్నప్పుడు, అంటే ఇలా ఇది ఎప్పుడు ఇలా మాట్లాడుకుంటాం కాబట్టి తప్పుగా ఏమనుకోదు, వాక్యదానం కాబట్టి. ఇప్పుడు భర్త ఏదైనా అడగను అనుకోండి, భార్య కోపం వస్తే, అరే నేను పనిలో ఉన్నాను కదా, కనీసం తెచ్చుకోవచ్చు కదా, ఇక్కడే ఉన్నాయి కదా నీళ్ళు, అక్కడే గ్లాస్ ఉంది తెచ్చుకోదు. సరే కొంతకాలానికి మనం చనిపోతాను, నేను చనిపోతానని ఇంట్లో వాళ్ళకి తెలిసింది. బహుశా మీరే పోతారని అనుకుంటే బాగోదు కాబట్టి నేను పోతానని తెలిసింది. ఇప్పుడు నేను నీళ్ళు తీసుకురాని అన్నాను అనుకోండి, తీసుకొస్తారా తీసుకురారా? తీసుకొస్తారు పిల్లలు. బంధువర్గం అంతా కూడా మన చుట్టూ దరిదాపుల్లోనే ఉంటారు. ఎన్ని రోజుల వరకు? పోయే వరకు ఉంటారు పిల్లలు, పోయే వరకు ఉంటారు. హాస్పిటల్లో క్యాన్సర్ వచ్చినా, ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి విపరీతమైన రోగాలు. ఇతడు పోతాడని తెలిసినప్పుడు మన చుట్టూ ఉంటారు పిల్లలు. మనం అడగక ముందే అన్నీ పెట్టేస్తారు. ఒకప్పుడు నీళ్ళ వాటర్ గ్లాస్ అడిగినా, బాటిల్ అడిగినా కానీ అన్నిటికీ చీదరించుకునేవారు. ఇప్పుడు మరి అయ్యా నువ్వు ఎన్నో రోజుల నుంచి అడిగేవచ్చు కదా, మరి నెక్లెస్ కావాలన్నావు తల్లి, మరి తీసుకురమ్మంటావు నెక్లెస్ అంటే, ఇప్పుడేం చేసుకోను నేను నెక్లెస్ పెట్టుకొని. మరి చిన్నోడ మరి ఎప్పటి నుంచో నీ కోరిక కదరా, బుల్లెట్ అడిగింది కదా, మరి బుల్లెట్ బైక్ తీసుకురమ్మంటావు అంటే, డాడీ నేను ఇప్పుడు బుల్లెట్ ఏం చేసుకుంటాను, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళను బుల్లెట్, నేను ఎలా పోతున్నారు కదా 8 నెలల. అలా ఉండబోతుంది కదా పిల్లలు. ఎందుకంటే అంత తెలిసిన తర్వాత అందరూ పరిచర్యలు చేస్తుంటారు పిల్లలు. మనప్పుడు ఏంటంటే కాలం గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి నేను పోతున్నాను, ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాను కాబట్టి మన ఆలోచన విధానం, మైండ్ సెట్ అంతా కూడా మారుతుంది పిల్లలు. మన మైండ్ సెట్ అంతా కూడా మారుతుంది. ప్రార్థించుకుందాం, వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి, నూనె రాయండి, వారికి మంచిది శ్రేష్టమైనది పెట్టండి, ఎనర్జీ ఫుడ్ పెట్టండి, ఒక ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే లిక్విడ్ ఫుడ్ తీసుకురండి. దేని వల్ల ఏదైతే బాగుంటుందో, హెల్తీ ఫుడ్ ఉంటుందో అలాంటివి తీసుకురండి. ఇలాగే ఆలోచిస్తుంటారు పిల్లలు. ఇది దీనికంటే ఇంకా బెటర్గా మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, లేకుంటే బెంగళూరు తీసుకెళ్ళండి, కర్ణాటక తీసుకెళ్ళండి. అంతేందుకండి న్యూయార్క్ వెళ్తే బాగుంటుంది, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ ఇంకా బాగుంటుందంట, ఇక్కడ అమెరికన్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఒక విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ఇంకా దేవునిలో బ్రతకాలనుకుంటుంది. ఎందుకంటే దీని తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలండి, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను కాబట్టి నా తీరంతా కూడా మారుతుంది, లైఫ్ స్టైల్ అంతా కూడా మారుతుంది. ఒకవేళ రేపు డ్యూటీ లేదని తెలిసినప్పుడు మనం ఎలాగైతే సంతోషంగా మన టైం స్పెండ్ చేస్తామో, మన అంతా కూడా లేదని తెలిసింది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం పిల్లలు. కానీ భక్తుల జీవితాలు అలా కావు. ఏ రోజైనా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం కాబట్టి ఇది ఎప్పటికైనా క్లోజ్ అయిపోతుంది. కళ్ళ ముందు ఆ రోజు డెడ్ లైన్ కనబడుతుంది భక్తులకు. దావీదు గారికైనా, మోషే గారికైనా,
అబ్రహాం గారు కానీ ఇలా భక్తులందరూ కూడా అదే కనబడుతుంది. కాబట్టి వాళ్ళ బ్రతుకు విధానం అంతా కూడా ఒక సరైన రీతిలో వెళ్తుంది పిల్లలు. దాంట్లో ఇంకా ఎవరు విమర్శించడానికి కూడా లేదు. నా అంతం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు అందుకని మా ఆయుష్కాలం ఎంత ప్రభు మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పు అని మోస ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది. 70-80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంతే, ఇంకా అయినా దాని వైభవం ఆయాసము దుఃఖమే అన్నప్పుడు నిజంగా అర్థమైపోయిన తర్వాత నేను 80 సంవత్సరాలు వృధా చేశాను, ఇంకా 40 సంవత్సరాలు ఉంది కదా, నేను ఫరోకు వ్యతిరేకంగా నిలబడతాను, నీ మాట చొప్పున నేను నిలబడతాను, నా ప్రాణం పోయినా పర్లేదు. ఒకవేళ మాట ఒప్పుకుంటే అల్పకాలము నీకు కిరీటం వస్తుంది, సింహాసనం వస్తుంది, అయినా పర్లేదు, ఇది అల్పకాలమే కదా, 40 సంవత్సరాలు కదా, ఇంకా నా శేష జీవితం 120 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా బ్రతికి 40 సంవత్సరాలు కాబట్టి నాకు అక్కర్లేదు. దీని తర్వాత మహాద్భుతమైన జీవితం ఉంది కాబట్టి నేను నిన్నే ప్రేమిస్తాను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అంట పిల్లలు. అందుకని మన జీవితంలో కూడా పిల్లలు ఒక సంవత్సరాలు గతించిపోయాయి. 2025 వచ్చేసింది పిల్లలు. జనవరిలో మధ్యలో వచ్చేసాం, ఇంకొక వారం అయిపోతే జనవరి కూడా అయిపోతుంది పిల్లలు. కానీ మన ఎండింగ్ అనేది ఒకటి ఉంది పిల్లలు. ఆ రోజు మాత్రం అది మన మనసులో ఉంటే దేవుని ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది పిల్లలు. భక్తులు అలా ప్రేమించారు కాబట్టి వారి లైఫ్ స్టైల్ అంతా కూడా ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగా మలుచుకున్నారు. ఆలోచించండి పిల్లలు, యాకోబు కానీ యోహాను గారు, ఇందాక మాట్లాడుకున్న మా యోహాను గారు కానీ అలాగే అపోస్తలులందరూ కూడా తన కొరకు శిరచ్ఛేదం చేసుకోవాల్సిన అవసరం ఏముంది పిల్లలు? ఎందుకంటే ఇది అల్పకాలం అనుకున్నాడు. కొంతకాలం మనం ఏదైతే వెచ్చిస్తున్నామో ఆయన పరిచర్య కొరకు, అదే ఇందాక చదువుకున్న మాట మనసులో ఉంచుకునే పిల్లలు. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ అన్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. ఇది ఎలా ఉంచుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంట. ఇప్పుడు కొంతమంది అనుకున్నారు కదా, ఎవరైనా సపరేట్ చేసి మాట్లాడలేదు కానీ, అంటే మన అవగాహనకు రావాలి కాబట్టి చెప్తున్నాను. కంపెనీలో చాలా మంది సిన్సియర్గా చేస్తున్నారు, చాలా మంది ఇంకో డిపార్ట్మెంట్ అంతా కూడా వెళ్తున్నారు వస్తున్నారు, ఏదో టైం పాస్ చేస్తున్నారు. కానీ ఎవరన్నా ఒక దృష్టి పెట్టి చూసే వాళ్ళైతే ఉంటారు కదా, నిఘా సంస్థ అబ్జర్వేషన్ అయితే ఉంటుంది కదా, ఎవరు సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు, ప్రమోషన్ టైంకి వచ్చినా ఇంక్రిమెంట్ టైంకి వచ్చినా కానీ ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇస్తూ ఉంటారు. కొంతమంది అన్యాయం జరిగినా చివరికి మేలు అయిందే మేలు చేసే వారికి దక్కుతుంది పిల్లలు. అలాగే సావాసంలో కూడా దేవుని పరిచర్యలో దేవుడు ఏమంటున్నాడు? మీరు చేసిన కార్యము అంటున్నాడు పిల్లలు. అంటే కార్యము అంటే పని, క్రియ, ఏదైతే పని దేవుని కొరకు చేస్తున్నారో దాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడంట. అయ్యా నేను ఇంతకాలం చేసేసాను కదా, ఇంకనూ ఉపచారం చేస్తున్నాను కదా, దీన్ని బట్టి దేవుడు మర్చిపోడు అంటున్నాడు పిల్లలు. మనం అనుకున్న మీద దేవుడు మర్చిపోతాడేమో. మరి చేయని వారికంటే ఒక ప్రతిఫలం, చేసే వారికి ఒక ప్రతిఫలం ఉంటుందని మనకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా? లేదు అప్పుడు అందరికి ఈక్వల్ గా చూస్తారంటే, ఇప్పుడు యోహాను గారికి అదే స్థానం ఇచ్చేసి నీకు అదే స్థానం ఇస్తే ఇప్పుడు నీవు నేను అందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతికేస్తాం ఈ లోకంలో. అందుకనే పనికి ప్రతిఫలం ఉంటుంది, చేసిన క్రియకు దాన్ని బట్టి అనుగుణంగా దేవుడు బహుమానం ఇస్తాడు. పరలోకం దేవుడు ఇచ్చే నిత్య జీవం అదొక వాగ్దానం, ఇస్తాను. కానీ ఎంతలా బ్రతకాలంటే ఎక్కడ నా స్థానం కోల్పోతుందని భక్తులు ఏం చేశారంటే ఆయుష్ కాలంలో సరి అయిన రీతిలో, ఇంకా 40 సంవత్సరాలు ఉందా, 40 సంవత్సరాల్లో నేను నా కుళ్ళ అంటే పూర్తిగా నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ప్రతిదీ కూడా నా కుమారులకు నేను బాధ్యతలు చెప్పాలి, నేను బ్రతకాలి, నా కుమారులకు బ్రతకాలి, నా రాజ్యం అలాగే బ్రతకాలి, నా సేవకులు అలాగే బ్రతకాలి, అక్కడ ఉన్న ప్రవక్తలు అలాగే బ్రతకాలి, నా ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందుతారో అందరూ లబ్ధి పొందాలి, నేను మేలైన చేసిన కాలాన్ని ముగించుకోవాలని ఇచ్చికి అదే అనుకున్నాడు పిల్లలు. అంతవరకు ఏమైపోయిందంటే సింహాసనం మీద కూర్చున్నాడు. అతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రవక్త వచ్చి చెప్పగానే తన తీరు మారిపోయింది. ఇప్పుడు సింహాసనం అక్కర్లేదు, గోడ తట్టు ముఖం పెట్టుకున్నాడు అంటే సిగ్గుతోని తల వంచుకుంటున్నాడు. అయ్యో నేను ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటాయేమో అనుకున్నాను ప్రభు, ఎందుకంటే నేను నీతిగానే బ్రతుకుతున్నాను. నువ్వు నీతిగా బ్రతికినా ఒక డెత్ డే ఉండబోతుంది, ఒక లాస్ట్ డే ఉండబోతుంది, దానికంటే ముందే నేను నిన్ను పిలుచుకోబోతున్నానని దేవుడు ముందుగానే మనకు చెప్పేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలి పిల్లలు. వారికి అర్థమైంది కాబట్టి దేవుడిని అమితంగా ప్రేమించేశారు. అమితంగా ప్రేమించారు కాబట్టి వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడో కంటికి కనిపించలేవంట, చెవికి వినవలేదంట పిల్లలు. ఆయన సిద్ధపరిచేది ఏంటో ఒక మాట చూద్దాం పిల్లలు. మా బాగా తెలిసిన మాటే కానీ మళ్ళీ చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు,
14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దలో ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోదును అంటారు పిల్లలు. ఈ బాగా బాగా మన హృదయాన్ని అత్తుకున్న మాట, క్రైస్తవ జీవితానికి ఇంకా బేస్ ఉన్న మాట, మనకు ఆధారమైన మాట. ఎందుకంటే ప్రభు వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అదే కదా పిల్లలు. మళ్ళీ ఒకసారి చదువుతూ ఉంటే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు పిల్లలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంట. ఆయన ఇంట్లో ఎన్ని ఉన్నాయంట? తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయంట. అయినా లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు పిల్లరా, మన స్వగృహాన్ని పెట్టుకుందాం. అమలాపురం అనుకుందాం, విజయవాడ అనుకుందాం, ఇప్పుడు నిజామాబాద్, హైదరాబాద్, ఇలా మన ఊర్లు పెట్టుకుందాం పిల్లలు. ఒక సెంటు 2 లక్షలు 5 లక్షలు అలా పెట్టుకుందాం. అదే జూబ్లీస్కి వచ్చేసాం అనుకోండి, హైదరాబాద్కి వచ్చేసే వరకు వెళ్ళి ఒక సెంటు 30 లక్షలు 50 లక్షలు అలా పెరుగుతూ ఉంటుంది, కోటి వరకు. ఇందాక మొన్న గతించిన రోజుల నుంచి తగలబడిపోయిన లాస్ ఏంజెస్ ఉంది, ఎల్ఏ ఉంది కదా పిల్లలు. అక్కడైతే ఇప్పుడు $1 మిలియన్ కావాలి ఇప్పుడు, అంతే కదా పిల్లలు. అది అలాంటివి. ఇప్పుడు స్థలము ఎంత కావాలనుకున్నాం? మనకు 2 సెంట్లు కావాలనుకున్నాం. 2 సెంట్లు మన ఊర్లో కొనుక్కుంటే సెంట్లు పెరుగుతుంది పిల్లలు. ఇప్పుడు 2 సెంట్లు కొనుక్కోవాలనుకున్నాం, అది 5 లక్షలకు వచ్చేసింది మన ఊర్లో. కాస్త మండలానికి వచ్చేసాం, 5 లక్షలు కాస్త 20 లక్షలు అయింది. అదే అక్కడ నుంచి ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసాం అనుకోండి, లేకుంటే హైదరాబాద్కి వచ్చేసాం, అది కాస్త ఏమైపోయింది 70 lakhs 1 crore అయిపోయింది పిల్లలు. కానీ మనకుండే ఆ 2 సెంట్లు మాత్రం పెరగట్లేదు. ఆ స్థలము అంతే ఉంటుంది, కానీ రేటు మాత్రం పెరిగిపోతుంది పిల్లలు. ఇప్పుడు అక్కడే మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మన ఊర్లోనే ఇల్లు కట్టుకున్నాం, అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాం. అలాగే మండలంలో మనం ఇల్లు కట్టుకున్నాం అనుకుందాం. వేరే అతను వెళ్ళి మండలంలో కట్టుకున్నాడు, మన మండలంలో కట్టుకున్నాడు. ఇంకొక అతను వెళ్ళి డిస్టిక్లో కట్టుకున్నాడు. వేరే ఆయన ఏం చేశారంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా విశాఖపట్నంలో కట్టుకున్నాడు, అలాగే హైదరాబాద్లో కట్టుకున్నాడు. ఇక్కడ అన్ని నివాసాలన్నీ కూడా సేమే, స్థలాలన్నీ కూడా సేమే పిల్లలు, స్థలాలన్నీ కూడా సేమే. కట్టుకున్న తర్వాత ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఊర్లో ఉన్నదానికి సిటీలో ఉన్నదానికి తేడా ఏంటి? కాస్ట్ అది కామన్. ఇప్పుడు నేను చెప్పేసాను కదా పిల్లలు, 5 లక్షలు మన ఊర్లో పడింది, మండల్లో 20 lakhs అయింది, డిస్ట్రిక్ట్ లోకి వచ్చేసి 50 lakhs వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కన రాజధాని సెంట్రల్కి వచ్చేసరికి, క్యాపిటల్ సిటీకి వచ్చేసరికి వెళ్ళి 1 crore అయింది అనుకున్నాం. అక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, అన్ని బాగున్నాయి. ఇప్పుడు వీధిలో కట్టుకున్నాం, విలేజ్ లో కట్టుకున్న దానికి ఇప్పుడు సిటీలో కట్టుకున్న దానికి తేడా ఏంటి? ఎగ్జాక్ట్లీ ఫెసిలిటీస్ అన్నమాట. నివాసాలు అన్ని కూడా సౌకర్యవంతమైన విలాసాలు, సౌకర్యంగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ మధ్యరాత్రి 12 గంటలకి ఆకలేసింది మన విలేజ్ లో, ఏమీ లేవు ఇంట్లో వండుకొని తినడానికి. లేదండి మన ఇంట్లో రైస్ ఉంటుంది, కారం ఉంటుంది అని చెప్పకండి, ఏమీ లేవు. మధ్యరాత్రి మనకు ఆకలేసింది, ఏం చేస్తాం మనం? హోటల్లో ఆర్డర్ చేసుకోవడానికి విలేజ్ లో ఫెసిలిటీ లేదు. 9 అయిందంటే అన్ని లైట్లన్నీ బంద్, వీధి లైట్లు కూడా బంద్ చేసి అందరూ తాళాలు బిగించేశారు. అదే సిటీలో ఉన్నారు అనుకోండి, డోర్ డెలివరీ స్విగ్గీలా పెట్టగానే విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లోనే వచ్చేస్తుంది. అంటే ఏమైపోతుంది అంటే ఫెసిలిటీ పెరిగిపోతుంది, దాన్ని బట్టి దానికి విలువ చేకూరుస్తున్నాం. అందుకని పిల్లలు, ఆయన సిద్ధపరిచేది మన కంటికి కనిపించలేదు, అది మన ఊహ కూడా అందదు. అది ఎవరి కొరకు? తన్ను ప్రేమించే వారికి. ఎందుకంటే నీ కోసం నేను ప్రాణం పెట్టేశాను ప్రభు అని ఒక్క రోజున యాకోబు అన్న, యోహాన్ అన్న, నిజంగా ఆలోచించండి, వాళ్లకు మనకి ఈక్వాలిటీ ఉంటుందని అనుకోదు పిల్లలు. దానిలో చాలా ఆయన అన్యాయస్తుడు కానే కాదు, మీరు చేసే పరిచర్యను బట్టి, మీరు చేసే కార్యం బట్టి అన్నాడు. మన మాటలను బట్టి కాదు, మన ప్రార్థనని బట్టి కాదు. అప్పుడప్పుడు ఏంటంటే మాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, దానితో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి కదా పిల్లలు. అదే అంటాడు. అందుకనే మనకు అపోస్తల కార్యంలో భక్తిపరుడు కనబడుతుంటాడు, ఒక అంటే భక్తిపరుడు అన్యుడు కనబడుతుంటాడు. ఎవరు? కొర్నేలి. ఏం చేశాడు? బహుధర్మ కార్యములు చేసినంటాడు. ప్రార్థనే కాదంట, బహుధర్మ కార్యములు చేశాడు, దేవుని కొరకు కార్యాలు చేశాడు. దాన్ని బట్టి అనేకులకు దేవుని పేరిట బహుధర్మ కార్యాలు చేశాడంట పిల్లలు. ఆయన చూపిన ప్రేమను బట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ఏం చేశారు? వెంటనే తన భక్తుని పంపించేసి అతనికి రక్షణ ఇప్పించేసి అతనికంటే ఒక స్థానం ఇచ్చేశాడు, స్థానం సిద్ధపరుస్తాడు. అందుకనే మీరు ఏ విషయంలో కూడా దేవుని పరిచయంలో మీ సమయాన్ని వెచ్చించినా, ప్రతిసారి చెప్తూ ఉంటాం కానీ అది చాలా విలువైంది పిల్లలు. మీ సమయాన్ని వెచ్చించినా, మీ ధనాన్ని వెచ్చించినా, ఒకరు చూసినా చూడకపోయినా మీరు చేసేది బహు బలమైంది, అది గొప్పది మన ఆత్మీయ జీవితానికి. ఎందుకంటే దాన్ని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.
మీరు చేసిన దాన్ని బట్టి దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు అంటే అతను ఎంత స్టాండర్డ్గా ఉన్నాడంటే, అయ్యా వాళ్ళు చూపిన ప్రేమను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేస్తాను, నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు ప్రతిఫలం. కానీ నువ్వు అమితంగా నా కోసం ఏదైతే చేస్తున్నావో దాన్ని బట్టి నీవు చేసిన మేలును మర్చిపోవడానికి నేను మనిషిని కాను, నేను దూతను కాను, నేను దేవుణ్ణి నీ తండ్రిని అంటున్నాడు. పిల్లరా, భర్త అయినా భార్య చేసిన మేలును గుర్తించకపోవచ్చు, ఆయన చేసిన పనిని గుర్తించకపోవచ్చు, భార్య అయినా భర్త చేసే పనిని కానీ అతని పరిస్థితిని కానీ ప్రేమను కానీ గుర్తించకపోవచ్చు, తల్లిదండ్రులు గుర్తించకపోయినా, పిల్లల ప్రేమను పిల్లలు గుర్తించకపోయినా, లోకంలో కంపెనీ గుర్తించకపోయినా, కానీ దేవుడు అన్యాయస్తుడు కానే కాదంట. దాన్ని బట్టే మనకు ఏం చేస్తారంట, ప్రతిఫలం ఇస్తారంట. పిల్లలు ఆయన సిద్ధపరిచేది ఏంటంటే ఒక నివాసాలు ఉన్నాయంట. తండ్రి నుండి ఏమున్నాయంట, నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గతించిన కొన్ని దినాల్లో సువార్తలో కొన్ని మాటలు మనం వింటున్నాం. పిల్లలు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు. ఇరుకు మార్గము ఎక్కడికి వెళ్తుందంట? గతించిన వారంలో వాక్యం విన్నాం. ఇరుకు మార్గం ఎక్కడికి వెళ్తుంది? మీరు భలే విన్నారు, బాగానే విన్నారు మీరు వాక్యం. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏది మార్గం పరలోకానికి తీసుకెళ్తుంది? విశాల మార్గం అంటే చూడండి. ఇరుకు మార్గం ఎక్కడికి వెళ్తుందంటే నరకం తీసుకెళ్తా అన్నారు. ఇప్పుడు విశాల మార్గం తీసుకెళ్తుందంట పరలోకం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తుంది? ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుని అది నిత్య జీవనికి వెళ్ళేది ఉంటున్నాడు. విశాల మార్గం ఎలా ఉంటుందంట? అనేకులు దాంట్లోనే ప్రవేశిస్తారంట. ఇప్పుడు నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నారు. అంటే పరలోక రాజ్యము చాలా సంకుచితం అయిపోయింది, అనేకులు పోరాడ చూచుదురు కానీ దాంట్లో ప్రవేశింపరు అన్నారు. అంటే ఇప్పుడు అనేకులు పరలోక రాజ్యం వెళ్ళరు అని మనకు తెలిసిపోయింది, అంతే కదండి? అంతేనా? ఇప్పుడు తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకెందుకు సిద్ధపరుస్తున్నాడు ఆయన? అనేకులు కాదు కదా నిత్యతను స్వతంత్రించుకునేది, ఆయన అందరిది కాదు కదా. ఇప్పుడు పిల్లల ఒకప్పుడు పిల్లలు ఒకే ఇంట్లో గతించిన దినాలు ఎవరు చెప్పారు? పిల్లలు ఒక పెద్ద ఆయన చెప్పేశారు, ఒకే ఇంట్లో కుటుంబాలన్నీ ఇప్పుడు ఉండేవి. పిల్లలు కుటుంబాలన్నీ ఇప్పుడు ఉండేవి. ఏదైనా నాకు దగ్గొచ్చినా, అంటే ఇంట్లో పిల్లలకి ఎవరికి దగ్గొచ్చినా, తల్లిదండ్రులకి దగ్గొచ్చినా, పిల్లలకు దగ్గొచ్చినా తల్లిదండ్రులు వెంటనే లేచి ఏం కావాలి అని వెంటనే వాటర్ గ్లాస్ కానీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. పిల్లలు మంచిగా ఆయన చెప్పేశారు. పిల్లలు మర్చిపోయిన ఆయన పేరు. సిటీకి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే బెడ్రూమ్లు పెరిగిపోయాయి, గదులు పెరిగిపోయాయి. గదులు పెరిగిపోయే వరకు ఈ ప్రేమలు కూడా అంటే ఉన్నాయంటే ఉన్నాయి. పిల్లలు అన్నీ ఉన్నాయి. ఒకే ఇంట్లో అందరూ కలిసి పడుకునేది కాస్త ఏమైపోయిందంటే పిల్లలకు ఒక బెడ్రూమ్, తల్లిదండ్రులకు ఒక బెడ్రూమ్, మనకు ఉంచే పేరెంట్స్కి ఒక బెడ్రూమ్, గెస్ట్కి ఒక బెడ్రూమ్, అప్పుడప్పుడు అవసరాలకు ఒక హాలు, ఇవి అన్ని కూడా ఇలా పెరిగిపోయాయి. పిల్లలు ఒక రాత్రి కాలంలో అకస్మాత్తుగా తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందంట. పిల్లలు బహుశా పిల్లలు కనుక పక్కనే ఉంటే, అంటే పిల్లలు ఎదిగిపోయారు, తండ్రిని తెప్పించుకున్నారు, సిటీలో ఉంటున్నారు. ఆ పిల్లలు కనుక పక్కనే ఉంటే అకస్మాత్తులో కొద్దిగా ట్రీట్మెంట్ చేసినా ఆ అవసరానికి ఆసరపడినా కానీ తను బ్రతుకుతుండేనేమో. తెల్లవారు చూసే వరకు వెళ్ళి ఆ వృద్ధాప్యం ఉన్న తండ్రి చనిపోయాడు. పిల్లలు ఇప్పుడు ఏమైపోయింది? గదులు పెరిగిపోయేవరకు వెళ్ళి ఏమైపోయిందంటే పిల్లల ప్రేమలు అంతరించిపోయి తగ్గిపోయింది. అంటే వారికి తల్లిదండ్రుల ప్రేమ లేదని కాదు. పిల్లల అంత కాస్ట్లీ ఇల్లు అయినా వారిని ఖర్చు చేసి మరీ తండ్రిని పెట్టుకున్నారు, తనకంటే ఒక రూమ్ కట్టించారు, అన్నీ చేశారు. పిల్లల దీనివల్ల ఏమైపోయిందంటే పిల్లల ఆ అన్యోన్యత అనేది చాలా దూరం అయిపోయింది, వారితో మాట్లాడుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఒకప్పుడు అలా కాదు. పిల్లలు మరి రాత్రంతా పిల్లలు తల్లిదండ్రులు, పెద్దలు, తాత, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు కథలు చెప్తూ ఉంటే పిల్లలు వాళ్ళ నిద్రలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి నానమ్మలు, తాతలు చూసుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఈ కాలక్రమాన్ని ఏంటంటే నానమ్మలు, తాతలు కనిపించారు, మనకు కర్మమైపోతారు. పిల్లలు కనేసిన తర్వాత పెద్దలు తొందరగానే కాలం చేస్తున్నారు. తాతలు మనమల్ని చూసేంత ఓపిక వాళ్ళకి ఉండట్లేదు, చూపించేంత ఓపిక పిల్లలకు ఉండదు, తల్లిదండ్రుల వాళ్ళ కుమారులకు ఉండట్లేదు. ఎలా ఉండట్లేదో మీకు తెలుసు బాగానే. ఇలా నివాసాలు చాలా ఉన్నాయంట. పిల్లలు సిటీకి వచ్చిన తర్వాత కాస్ట్లీ అది 1 crore అయిపోయింది ప్లేస్కి. అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కొన్ని కోట్లలో వెళ్ళిపోయింది. అదే LA లాంటి, లాస్ ఏంజల్స్ లాంటి పట్టణాలు అయితే కొన్ని మిలియన్స్లో వెళుతుంది. అంత ఉన్నది అనుకోండి. పిల్లలు ఫెసిలిటీస్ బాగున్నాయి అక్కడ, 24 hours ఇక దాంట్లో కొరత లేదు. పిల్లలు కన్నులకు విందుగా ఉండేది. పట్టణాలన్నీ కూడా అద్భుతంగా కట్టుకున్నారు, అంతగా అద్భుతంగా కట్టేశారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాబ్లం కాబట్టి అక్కడ వుడెన్తోనే ఎక్కువగా కట్టేసుకున్నారు. అది పరలోకంలో ఆయన సిద్ధపరిచేది మనకు అర్థమవుతుందని ఎన్నో పర్యాలు అది బంగారంతో పోల్చేశారు. కానీ బంగారం కాదు, అక్కడ బంగారం కంటే శ్రేష్టమైంది. కానీ అక్కడ ఏముందో నీకు తెలియదు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. కానీ ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది మన కంటికి కనిపించట్లేదు, అది చెవులతోనంటే అక్కడ ఉంది అని అంటున్నాం. కానీ అది ఇదే ఉంది అని మనకు తెలియదు నిజంగా చెప్పాలంటే. మన హృదయ ఆలోచన కూడా గోచరం కాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కూడా దాన్ని వ్యక్తపరచలేదు.
రాళ్లతో పొదగబడింది, 12 గుమ్మాలు 12 రాళ్లతో అంటున్నాడు. కానీ 12 రాళ్ళు అక్కడేం అవసరం మనకు నిజంగా చెప్పాలంటే? ఇక్కడ గ్రానైట్ విలువలు, మార్బల్స్ విలువ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ దాని గురించి చెప్తే మనకు అర్థమవుతుందని పోలుస్తున్నాడు. బంగారం మనం ఎక్కువ అనుకుంటున్నాము. ఇప్పుడు మనం కొన్నట్టుగా బంగారం మన తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇండియన్స్ కొన్నట్టుగా చాలా అరుదుగా బయట వాళ్ళు కొంటారు. మేము ఇలా ఇళ్ళలో ఎంతున్నాయో దొంగలు మీ ఇంట్లో పడితే కానీ తెలియదు మీకు. బంగారం బాగా విపరీతంగా కొనేస్తున్నాం మనం, అవునంటారు కాదంటే పిల్లలు. అది మనకు అర్థమవుతుందని బంగారంతో పోల్చేశాడు. వీధులే బంగారం అయితే మనం ఉండే నివాసాలు ఎంత బాగుంటాయి. అయ్యా ఆయన సిద్ధపరిచేది కంటికి కనిపించట్లేదు అయ్యా, అంత అద్భుతంగా సిద్ధపరుస్తుంది. అందుకనే నీ ఆయుష్కాలం ఎప్పుడు పోతుందో నీకు తెలిస్తే దేవుళ్ళు నమ్మకంగా బ్రతుకుతావు. ఆయన ప్రేమించే విధానంలో పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉంటావు. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటావు. హృదయపూర్వకంగా కన్నీళ్లతో ఆయన సన్నిధిని మొరపెడుతుంటావు. కానీ అప్పుడప్పుడు నీ పక్కన ఉన్న వారు ఏడుస్తున్నా కానీ అప్పుడేమో అయ్యో వీళ్ళు ఏమైనా షేమ్గా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నువ్వు చాటుగా నువ్వు అనుకుంటావు కదా. అది అక్కర్లేదు. నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసేది ఏది కూడా వృధా కాదు. నీ కన్నీళ్లు సైతం అతను బుడ్డిలో ఎత్తి పట్టుకుంటున్నాడు అంట పిల్లలు. నువ్వు ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చావో నీకు తెలియకపోవచ్చు. ఆయన లెక్కిస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు అంటే పరిపూర్ణంగా ఆయన సమర్పించుకోండి పిల్లలు. పరిపూర్ణంగా ఆయన ప్రేమించండి. ఆయన నిన్ను ప్రేమిస్తే ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతాడు. అది మామూలు విషయం. ఎన్నో పర్యాలు నేను కాపాడుతూ ఉంటాడు. తను కాపాడతాడు. భక్తులందరూ ఆయన రెండవ రాకలో అందరూ నాశనం అయిపోతారు. దాంట్లో ఇంక సందేహం ఏం లేదు. కానీ తన్ను ప్రేమించే వారికి, అమితంగా ప్రేమించే వారికి, తన పరిచయం గొప్పగా ఎంచే వారికి అన్ని విషయాలు తను సమర్పించుకుని మాటతోనే కాదు, చేతంతోనే కాదు, అప్పుడప్పుడు ఏంటంటున్నాడు, మాటతోనే కాదు, నాలుగుతోనే కాదు, క్రియతోని సత్యంతో ప్రేమించే వారికి కొన్ని ఈవుల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అది నిత్యత్వంలో సిద్ధపరిచే నివాసములు, అనేక నివాసాలు ఉన్నాయి. కానీ నీకంటూ ఒక స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు రాబోతున్నావు. అందుకని అన్నాడు ఏంటంటే పిల్లరా, ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. తనకంటూ తన ఇంటికి పోవడానికి చోటును కోల్పోయాడు అన్న పిల్లలు. ఆ స్థానం ఖాళీ ఉంది. ఎవరైనా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే నేను వెళ్ళగలగాలి. ఆయన ఈ లోకంలో బ్రతికిన స్థానం కాదు. ఆ నిత్యత్వంలో కోల్పోయిన ఆ స్థానంని కంప్లీట్ చేయడానికి ఆ స్థానం ఖాళీ ఉంది. ఎవరు వెళ్తారు నా మాట అర్థమైందో లేదో మీరు? పరలోకంలో ఒక స్థానం ఖాళీ ఉందంట. ఎవరు వెళ్తారండి? అందరం వెళ్తారు. మేము వెళ్తాం చెప్పాల్సింది మీరు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అన్నందుకు మీరు తప్పుగా అనుకున్నారు. మీరు ఆయన విడిచిపెట్టుకున్నాడు ఆ పరలోకంలో స్థానాన్ని. ఆ స్థానం ఖాళీ ఉంది. ఇప్పుడు మనం ఇష్టపడాలి కదా వెళ్ళడానికి పిల్లలు. అందుకని పిల్లరా, మరణము మన కళ్ళ ముందు ఉంటే మన తీరు వేరుగా ఉంటుంది, మార్పు పోతుంది అన్నాను. ఇస్కరియోతు యూదా ప్రభు వారిని అప్పగించేశాడు పిల్లలు. అప్పగించిన తర్వాత అతనికి వేయబడుతున్న శిక్షను చూసి అతను బహుగా పశ్చాత్తాపడ్డాడు అన్న పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు, ముగించేద్దాం ఈ లాస్ట్ నుంచి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చూడండి పిల్లలు. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పేస్తారంట పిల్లలు. ఎప్పుడంట అతనికి శిక్ష విధింపబడ చూసి బహుగా పశ్చాత్తాపడ్డాడు అనుకున్నా. అయ్యో అతని మీదికి మరణమే వచ్చిన తర్వాత అతన్ని చంపి ఈ రూకల్ని నేను సంపాదించుకుని ఏం ప్రయోజనం, ఈ రూకల్ నాకు అద్దని పారవేసేసానంట పిల్లలు. అందుకని పిల్లలు మరణకాలం మన ముందుంటే మన తీరు మారుతుంది. మరణం ఏ విధంగానే రావచ్చు పిల్లలు. మీకు అర్థమవుతుందో లేదో? మరణం ఏ విధంగానే రావచ్చు. రోగం ద్వారానే రావచ్చు, మనం నడుపుతున్న కారు ద్వారానే రావచ్చు, మన బైక్ నడుపుతున్నప్పుడు వెనకాల కూర్చున్న దాన్ని బట్టనే రావచ్చు. ఒక అమ్మగారు అంటే ఒక లేడీ వెనకాల కూర్చుంది, కట్టుకున్న బట్టలు బట్టనే రావచ్చు. తన చున్నీ కాస్త వీళ్ళు చిక్కుకుపోయింది. అది గొంతు కాస్త గట్టిగా పెంచుకొని రోడ్ మీద పడి తల పగిలి అక్కడే చనిపోయింది పిల్లలు. తింటూ ఒక పెద్దావిడ ఆ ఎగ్గుని అమాంతం అలాగే మింగేసింది, గొంతులో చిక్కుకొని చనిపోయింది పిల్లలు. నేను పర్ణమాలు మనవడితో చెప్పేవాని, తినేటప్పుడు కొద్దిగా రిలాక్స్గా తినవాలి. చేప ముళ్ళు తిన్నా, ఎముకలు తిన్నా, చికెన్ తిన్నా కానీ సడన్ గా ఒకవేళ అది ఇరుక్కపోయి మనం హాస్పిటల్కి పోయామనుకోండి, ఎంత షేప్ ఉంటుంది. తినేటప్పుడు హడావిడిగా తిని హాస్పిటల్కి వచ్చిందంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం షేమ్ కనిపిస్తుంది. అలా తిని చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు పిల్లలు. అందుకనే మరణం ఏ రీతిగానే రాబోతుంది పిల్లలు. నీటి బుడగతో పోల్చేస్తాడు. నీటి బుడగలు ఇలా ఉంటాయి. వర్షపు చుక్క రాగానే, మళ్ళీ ఒక చినుకు రాగానే, బుడగ మీద పడగానే టప్పున ఆరిపోతుంది పిల్లలు. ఏ రీతిగానే రాబోతుంది. అందుకనే మన ఆయుష్కాలము ముగిపోవు దశకు వచ్చేసిందనే విషయం మన గుర్తెరిగితే, భక్తులు గుర్తెరిగారు కాబట్టి
తన జీవితాన్ని సరైన రీతిలో మలుచుకున్నారు. తన కొరకు ప్రాణం పెట్టడానికి సంసిద్ధమైపోయారు. అందుకనే వారి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు పిల్లలు. ఆ సిద్ధపరిచిన వారికి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. అది మనం అప్పుడు అందరూ పిల్లరా, మనం బంగారుతోనే పోల్చేశాడు కదా వీధుల్ని. బంగారు కంటే మేలిమైంది అది, రత్న వర్ణాలతోనే పోల్చేస్తాడు, దానికంటే శ్రేష్టమైంది. ఆయనతో పాటు సావాసంలో ఉండబోతున్నాం, ఆయనతో నివాసించే స్థలంలో మనం ఉండబోతున్నాం. నీకంటే ఒక స్థానాన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. పిల్లలు ఎదుగుతున్నారండి, అయ్యో వాళ్ళు గల్ఫ్ లో చదువుకుంటున్నారు, గల్ఫ్ లో ఉండేసి వచ్చేసారు, వారికి ఇంటికాడ ఏసీ ఉంటే బాగుంటుందని గత కొన్ని సంవత్సరాలుగా ఏసీ పెట్టుకుని చేస్తున్నారు పిల్లలు. రాను ఎలా అయిపోతుందంటే పిల్లలు ఇంకా అప్డేట్ అయిపోయారు. మన వీధిలో కాకుండా సిటీలోనే కట్టించేస్తున్నారు. వాళ్ళు వస్తే అక్కడే షెల్టర్ తీసుకొని కొద్ది రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత మారుమూల గ్రామానికి వెళ్తున్నారు. అలా అయిపోయే పిల్లలు రాను రాను ఏమైపోతుందంటే దుబాయ్లోనే ఇల్లు కొనుక్కుంటున్నారు. మీకు తెలుసు కదా మాట, ఇల్లు అంటే పెరిగిపోతుంది. అందుకని మన భక్తి జీవితం కనుక ఇంకా అప్డేటెడ్గా ఉంటే, దేవుడికి ఇష్టానుసారంగా ఉంటే, దేవుడు ఇంకా నీ కోసము స్పెషల్గా డిజైన్ చేస్తున్న పిల్లలు. అది నీ కంటికి కూడా కనిపించదు, నీ ఊహ అప్పుడు అందదు. ఈ లోకంలోనే అది చూసి అరే భలే డిజైన్ చేశారండి, చాలా బాగున్నాయి విల్లాలు, చాలా బాగున్న బిల్డింగ్, చాలా ఎత్తుగా ఉన్నాయి అనుకుంటున్నాం కదా. మనల్ని కలగజేసిన తండ్రి పిల్లల, మన ప్రభువు పిల్లలు, మన రక్షకుడు నీకంటే ఇంకా ఎంత స్పెషల్గా డిజైన్ చేస్తాడు పిల్లలు. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడదాం పిల్లలు. అది సిద్ధపరిచేది తను ప్రేమించే వాడిని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించేశాడు, కానీ తిరిగి నువ్వు ఒకవేళ ఆయన ప్రేమిస్తే నీకంటూ స్పెషల్గా డిజైన్ చేస్తాడు పిల్లలు. అది నీ ఊహ అప్పుడు అందదు. అంతటి గొప్ప భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలనుకున్నా, సంతరించుకోవాలని నీ ఆయుష్కాలని గుర్తెరిగి కాలము రేపే అనే విషయం కనుక నీకు గుర్తెరిగితే, వచ్చే సంవత్సరమో 10 సంవత్సరాల తర్వాత నేను పోతాననే విషయం గుర్తెరిగితే మితముగా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎక్కువగా హద్దులకు కానీ హంగులకు కానీ ఆడబట్టలకు కానీ మనం వెళ్ళం పిల్లలు ఉన్నా కానీ దేవుని మనకున్న దాన్ని బట్టి దేవుని సంతోషపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకని మీరు చేసే ఏదైనా కానీ దేవుడు మర్చిపోవడానికి అన్యాస్తుడు కాదు. మీకు దానికి గొప్ప ప్రతిఫలము దేవుడు కలగజేయనట్లు నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. కొద్ది మాట దేవుడు దించి ఆశ్రయించిన గాక. ఆమేన్.